హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెప్టెంబర్ 29 మండే. ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుంది ఏంది అనేది చూద్దాం. మరి నేనైతే ఇప్పుడే ఆన్లైన్లోకి వచ్చాను. టైం వచ్చేసి 10:50 అవుతుంది. రీడింగ్ కూడా 0 చేసుకుంటాను. చూడండి ఈరోజు బిజినెస్ అనేది ఎలా ఉందో చూద్దాము. నేనైతే 14 గంటలు డ్యూటీ చేసిన. 14 గంటలు డ్యూటీ చేసి ఎంత వచ్చింది అనేది నా ఛానల్లో పెట్టాను. చూడండి వీడియో. ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నేనైతే 0 చేసుకుంటున్నాను. నిన్న తిరిగింది రీడింగ్ 0 చేశాను. చేంజ్ పడిపించా ఇప్పుడే. టైం వచ్చేసి 10:50 అవుతుంది. నేను ఆన్లైన్లోకి వెళ్దాం. ఓవర్ గో, లెట్స్ గో. ఓవర్ ఆన్ చేద్దాం. ఆన్లైన్ చేశాను. ర్యాపిడో కూడా చేద్దాం. ఆన్ చేశాను. ర్యాపిడో కూడా ఓకే. 2 ఆన్ చేశాను. ఊబరు, ర్యాపిడో. ఇక్కడికి ఇది జూబ్లీ హిల్స్. ఇప్పుడు వద్దులేండి. ఓకేనండి. తర్వాత ఏదన్నా బుకింగ్ వస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మరి తర్వాత బుకింగ్ అనేది. హాయ్ అండి, అందరికీ గుడ్ నైట్. టైం వచ్చేసి 10 అయింది. ఉదయం నుంచి మీకు అప్డేట్ చేయలేదు కదా. ఇప్పుడు చూపిస్తాను ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఎంత ఎర్నింగ్స్ వచ్చింది అంతా చూపిస్తానండి. ఇప్పుడు ఈరోజు ఎంత అయింది ఏంది అనేది చూపిస్తా. ఎర్నింగ్స్ ఈరోజు తిరిగిన కిలోమీటర్లు 190 కిలోమీటర్లు. 190 తిరిగిన 190. అలాగే ఈరోజు చూద్దాం ఎర్నింగ్స్ చూద్దాం ఎంత అయింది అనేది. 884 ర్యాపిడో, 3 బుకింగ్స్. ఫస్ట్ బుకింగ్ ఇది కిట్టాయిపల్లి అంట. నేను ఇది కృష్ణారెడ్డిపేట అనుకున్నా, అది బాచుపల్లి దగ్గరది. అది అనుకొని తీసుకున్నా, కానీ ఇది సిటీ అవుట్స్కట్స్ పోయింది. 22 కిలోమీటర్లకి 46 నిమిషాలు టైం పడింది. 46 నిమిషాలు. మనకు 413 వచ్చింది ఫస్ట్ బుకింగ్ ఇది. దాని తర్వాత ఊబర్లో చేశాను. ఇప్పుడు దీంట్లో చూపిస్తాను. ఇది బోయినపల్లి నుంచి మూసాపేట్ 11 కిలోమీటర్లకి 252 వచ్చింది. మనకు పడ్డ టైము 30 నిమిషాలు. దీని తర్వాత ఇది లాస్ట్ బుకింగ్ కాజేగూడ నుంచి యూసుఫ్గూడ. ఇది మనకు 10 కిలోమీటర్లకు 219 వచ్చింది. 30 నిమిషాలు టైం పడ్డది. ఈ శ్రీనగరకాల నుంచి ఇప్పుడు నేను యూసుఫ్గూడ అనే కదా, ఇక్కడ నుంచి నేను ఇప్పుడు సుచిత్రాకు వచ్చేసిన, ఎంటీ వచ్చేసిన. బుకింగ్ ఏం రాలేదు మరి. ఓకే, 3 బుకింగ్స్ కంప్లీట్ అయినాయి. 884 ర్యాపిడోలో. ఊబర్ ఉంది ఇంకా. ఇది నేను ఎయిర్పోర్ట్ పోయినా, ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొచ్చాను కాబట్టి 50 రూపాయలు ఎక్స్ట్రా వచ్చాడు మనకు. దీంట్లో 4 బుకింగ్స్ అయినాయి. 4 బుకింగ్స్కి 2010 రూపాయలు. ఇది ఫస్ట్ బుకింగ్ దీంట్లో ఊబర్లో. ఇది మల్లంపేట్ బాచుపల్లి నుంచి సోమాజిగూడ ప్రీమియర్లో వచ్చింది మనకు. 21 కిలోమీటర్లు, 1 గంట 2 నిమిషాలు టైం పడ్డది. క్యాష్ కలెక్షన్ వచ్చి 547, మనకు వచ్చింది 531. దాని తర్వాత ఇది బోన్ చేద్దామని నేను క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా. కస్టమర్ క్యాన్సిల్ చేసిండు, పోలేదు నేను. దాని తర్వాత ఇది బంజారా హిల్స్ నుంచి బోయినపల్లికి 246 క్యాష్ కలెక్షన్ వచ్చింది. 234 మనకు వచ్చింది. టైం ఎంత టైం పడ్డది అంటే 32 నిమిషాలు. దీని తర్వాత ఇది క్యాన్సల్. ఇక్కడది పార్వతీనగర్ బోరబండ, పార్వతీనగర్. ఇది నేను బుకింగ్స్లో ఉండగా వచ్చింది అనుకుంటా. దాని తర్వాత నాకు ఆడ ఐడిపిఎల్ రోడ్లో నాకు 4 గంటల బుకింగ్ అయిపోతే
కేబిహెచ్ ఐడిపిఎల్ రోడ్లో. అక్కడ నుంచి నాకు ఐడిపిఎల్ రోడ్ నుంచి నాకు 1 అవర్ బుకింగ్ లేదు, 5:20 వరకు 4 గంటలకు బుకింగ్ అయిపోతే దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంటికి వెళ్ళిపోదామని ఆల్రెడీ ఒక కిలోమీటర్ వెళ్ళిపోతే నాకు ఎయిర్పోర్ట్ ట్రిప్ వచ్చింది. సరే అది ఎయిర్పోర్ట్ కన్నా వెళ్ళిపోయాను. ఇది 42 కిలోమీటర్లకి 1 అవర్ 3 మినిట్స్, గంట 3 నిమిషాలు టైం పడ్డది. మనకు 748 కలెక్షన్ వచ్చింది. మనకు 715 మనకు ఎర్నింగ్స్. దాని తర్వాత ఇమీడియట్లీ నాకు ప్రీమియర్లో వచ్చిండు, ప్రీమియర్ బుకింగ్ వచ్చింది అన్న ఎయిర్పోర్ట్ నుంచి. ఇది నాకు ఆడ 1 అవర్ టైం పడ్డది, ఆడ కూడా ఎయిర్పోర్ట్లో గంట తర్వాత ఇది వచ్చింది. ఇది 31 నిమిషానికి 31 కిలోమీటర్లకి 31 కిలోమీటర్లకి 484 మనకు కలెక్షన్ వచ్చింది. అయింది. ఇది ఊబర్ మనీ అండి, ఊబర్ మనీ ఇది ఎయిర్పోర్ట్ నుంచి వచ్చింది. మనకు 484 వచ్చింది. మనకు 41 నిమిషం టైం పడ్డది. ఫేర్ ఎంత, బ్యాలెన్స్, ఊబర్ టోల్ ట్యాక్సీ అంతా కట్ చేస్తాడు గారు, అది కట్ చేసి మనకు 484 వచ్చింది. ఇది 50 రూపాయలు అనేది ఒక బుకింగ్ నేను అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవచ్చు కదా, అది 50 రూపాయలు మనకి ఎక్స్ట్రా వచ్చింది. ఇది 50 రూపాయలు 1 ట్రిప్ కంప్లీట్ చేసింది, 50 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. టోటల్ కలిపి 2015 కదా, 2015. ర్యాపిడో 884. టోటల్ ఏంది 2899 అయింది మనకి, 2899. దీంట్లో నాకు సిఎన్జికి 93 కదా, 950 సిఎన్జి అయింది అండి ఈరోజు. మైలేజ్ రాలేదు, సారీ. ఎంత అయింది ఇది? 2015 884 మైనస్ 950 సిఎన్జి 950 ఎంత అయింది? దీంట్లో ఊబర్ కమిషన్ తీసేయాలి కదా 130. ఇది నాకు ఈరోజు సేవ్ అయింది 1819 రూపాయలు. ఇదండి ఈరోజు ఎర్నింగ్స్. రేపు ఎలా ఉంటాయని చూద్దాం. మరి 10 గంటలు వర్క్ చేశాను ఈరోజు, 10 గంటలు వర్క్ చేస్తే 1800 మిగిలాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్, గుడ్ నైట్ అందరికీ.